వెల్కమ్ టు saksheducation.com. ఇటీవల రెండు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఈ ఇంజనీరింగ్ ప్రక్రియలో ఎన్నో డౌట్లు అనుమానాలు ఉన్నాయి. ఏ కోర్స్ తీసుకుంటే ఎలాంటి ఉపయోగం అని ఎన్నో విద్యార్థులకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలని నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు జాన్ వెస్లీ సార్. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ పైన ఎలా ఉంటుంది, ఇంజనీరింగ్ కెరీర్ ఎలా ఉంటుంది మొదలైన అంశాలపైన మనతో చర్చిస్తారు. సార్ నమస్తే సార్. హలో అండి, గుడ్ మార్నింగ్ సార్. ఇటీవల కాలంలో ఇంజనీరింగ్ విద్యార్థులు ఎక్కువ ఫోకస్ ఏం చేస్తున్నారంటే ఇంజనీరింగ్లో సిఎస్సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ లాంగ్వేజ్ ఇలాంటి కోర్సులపైన వెళ్తున్నారు, డేటా సైన్స్ లాంటివి. సో వీటిలో ఈ కోర్సులు తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? చాలామంది ఏఐ వైపు కానీ డేటా సైన్స్ వైపు చాలా మార్కెటింగ్ జరుగుతుంది. సో నేను మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమంటానంటే, టుడే ఈవెన్ బిఫోర్ కాలేజ్కి వెళ్ళి సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా స్పెషలైజేషన్ ఆఫర్ చేస్తున్నాయి. సో దానికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏమంటానంటే, ఒక 5 years క్రితం ఏఐ అని ఇవన్నీ కానీ ఫారెన్లో చాలా బిగ్ సబ్జెక్ట్స్, ఇవి పెద్ద రీసోర్స్ కానీ నాలెడ్జ్ కానీ అవైలబుల్ లేవు. బట్ ఇప్పుడున్న ఇటీవల కాలంలో వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఆఫ్ దీస్ కోర్సెస్ ఏంటంటే, చాలా మట్టుకు ఈ కోర్సెస్ మీద నాలెడ్జ్ కానీ రిసోర్స్ కానీ చాలా ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. సో అలాంగ్ విత్ మీకు ఏఐలో కానీ డేటా సైన్స్ కానీ బిజినెస్ అనలిస్ట్ కింద కానీ బిజినెస్ అనలిస్ట్ విత్ డేటా సైన్స్ నాలెడ్జ్ కానీ ఇప్పుడు ఏవైతే ట్రేడింగ్ కోర్సెస్ కానీ యూఎస్కి వెళ్ళి మాస్టర్స్ ఆ డివిజన్లో చేసినప్పుడు వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ కోర్సెస్తో పాటు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఎలా సంపాదించాలి. సో అలాంగ్ విత్ యువర్ ఇంజనీరింగ్ డిగ్రీ ఏలో కానీ ఎనీ డివిజన్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఇప్పుడు ఏంటంటే చాలా ఆపర్చునిటీస్ ఆన్లైన్లో ఉన్నాయి. దానికి టెక్నికల్ టర్మ్ ఏంటంటే ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ అంటారు. సో మెనీ వెబ్సైట్స్, మెనీ కంపెనీస్ దే ఆఫర్ ఆపర్చునిటీస్ టు లెర్న్ ఏఐ. సో చాలా కోర్సెరా కానీ యూడమీ అని కానీ చాలా ఓపెన్ సోర్స్ 200 రూపీస్కి మనకి ఒక కంప్లీట్ 18 hours కోర్స్ ఏఐ మీద మనకు అవైలబుల్ ఉన్నాయి. సో ఇంజనీరింగ్తో పాటు అంటే నేను ఎప్పుడు ఒక స్టూడెంట్స్కి ఒక లాజిక్ చెప్తాను. నేను కాలేజ్లో ఉన్నప్పుడు కెరియర్ ఇంజనీరింగ్ 3rd year స్టార్ట్ అయ్యేదన్నమాట. అంటే 3rd year అప్పుడు కాలేజెస్ ఇంటర్న్షిప్స్ చేయమని చెప్పడం, 4th yearలో ఒక మినీ ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్ పబ్లిష్ చేయడం, 4th year తర్వాత మనకు ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుని పలానా 4th yearలో ఈ 2 ప్రాజెక్ట్స్ చేశానని చెప్పి మనం ప్రొజెక్ట్ చేసుకుంటే ఒక జాబ్ ఆపర్చునిటీ దొరకడం, సిఎస్సి కానీ ఏదైనా డిపార్ట్మెంట్. బట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే 9th class 8th class పిల్లోడు IIITలో ఒక డేటా సైన్స్ ఇంజనీర్ కింద ఇంటర్నేషనల్గా సమ్ బిగ్ ప్రాజెక్ట్లో ఒక 5th class స్టూడెంట్ ఏఐ ఇంజనీర్ కింద. సో ఎడ్యుకేషన్ అనేది మారిపోయింది. ఇప్పుడు ఈరోజు ఎప్పట్లో కెరియర్ అనేది ఇంజనీరింగ్లో స్టార్ట్ అవ్వదు, ఫ్రమ్ యువర్ స్కూలింగ్ ఓన్లీ. బెనిఫిట్ ఏంటంటే యూ హ్యావ్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్. అది నేర్చుకుంటూ ఆన్లైన్ ఆపర్చునిటీస్ వేర్ యూ కెన్ టెస్ట్ యువర్ స్కిల్, కొలాబరేట్ విత్ సమ్ స్టార్టప్స్ ఇచ్చే ఆపర్చునిటీస్ కానీ ఇంటర్న్షిప్స్ మెయిన్గా ఎవ్రీ క్వార్టర్, ఎవ్రీ 3 months ఒక ఇంటర్న్షిప్ అనేది చేయగలిగితే దెన్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి డిగ్రీ మన ఇంజనీరింగ్ బ్యాచిలర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బై 4th year మన రెజ్యూమ్ అనేది చాలా డెవలప్ అవుతుంది. స్కిల్ సెట్తో పాటు పలానా కాలేజ్లో ఏఐ ఇంజనీర్ కింద డిగ్రీ ఉండడంతో పాటు మల్టిపుల్ పోర్ట్ఫోలియోస్, డిఫరెంట్ ప్రాజెక్ట్స్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మనకు డెవలప్ అయినప్పుడు ఏమంటుందంటే స్కిల్ సెట్తో పాటు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది పెరుగుతుంది. అప్పుడు జాబ్ రెడీ అవుతాం. సో ఇప్పుడున్న ఎడ్యుకేషనల్ మార్కెట్లో వెరీ ఇంపార్టెంట్ సెగ్మెంట్ దట్ ఐ వాంట్ స్టూడెంట్స్ టు లెర్న్ ఈజ్ అలాంగ్ విత్ యువర్ డిగ్రీ హౌ మచ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్. ఎంత రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది మనకి. నువ్వు నేర్చుకున్నావు, సబ్జెక్ట్ ఉంది కరెక్ట్, బట్ ఎక్కడ నీ సబ్జెక్ట్ని ప్రదర్శించావు, వేర్ డిడ్ యూ టెస్ట్ యువర్ నాలెడ్జ్, ఎలాంటి ప్రాజెక్ట్స్ చేసావు. సో ఫస్ట్ సెమిస్టర్ నుంచే అలాంగ్ విత్ యువర్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్, అలాంగ్ విత్ ట్రెడిషనల్ అకాడమిక్ ఇయర్ ఎన్ని ప్రాజెక్ట్స్ కానీ ఎన్ని కోర్సెస్ కానీ ఎన్ని సర్టిఫికేషన్స్ కానీ 4th year అయిపోయిన తర్వాత జాబ్ రావట్లేదని చెప్పి అప్పుడు ఒక సెంటర్కి వెళ్ళి ఒక 6 months పైథాన్ నేర్చుకోవడం ఇలా కాదు. ఫ్రమ్ ఫస్ట్ సెమిస్టర్ జాయిన్ అయిన నుంచి వెంటనే లెర్న్ స్కిల్స్. పాయింట్ నెంబర్ 1, స్కిల్స్ నేర్చుకున్న తర్వాత ఇమీడియట్లీ ఇంటర్న్షిప్స్ కానీ రియల్ టైమ్ ఆపర్చునిటీస్ కానీ ఆన్లైన్లో మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అప్లై చేసుకుని రియల్ టైమ్ స్కిల్స్ బిల్డ్ చేసుకుని రెజ్యూమ్ని డెవలప్ చేసుకోవాలి. ఈరోజు మన సాడ్ పార్ట్ ఏంటంటే 1 page కన్నా రెజ్యూమ్ ఎవరి దగ్గర లేదు ఇప్పుడున్న స్టూడెంట్స్ దగ్గర. 3rd year 4th year జాబ్స్కి అప్లై చేసినప్పుడు ఇన్ఫోసిస్, విప్రోకి 1 page కన్నా రెజ్యూమ్ లేదు. అంటే ఏంటి, దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు షో ఇన్ ద రెజ్యూమే. బట్ అదే నేను చెప్పినట్టు ఫస్ట్ ఇయర్ నుంచే కోర్సెస్ కానీ సర్టిఫికేషన్ కానీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ని డెవలప్ చేసుకుంటే బై 4th year ఒక 3-4 pages రెజ్యూమ్ బిల్డ్ అవుతుంది. అంటే ఇన్ని కంపెనీస్లో, ఇన్ని ఇంటర్న్షిప్స్, ఇన్ని ప్రాజెక్ట్స్లో నేను ఐ కాంట్రిబ్యూటెడ్ ఇన్ దిస్ టెక్నాలజీ. ఈ ఏఐని, ఈ కంపెనీలో ఏఐని ఇలా వాడేలాగా నేను పలానా ఆల్గోరిథం డెవలప్ చేశాను, పలానా కోడింగ్ చేశాను అని చెప్పగలిగితే దెన్ ఆపర్చునిటీస్ కానీ జాబ్స్ కానీ మంచి మార్జిన్స్, మంచి ప్యాకేజెస్ ఆర్ అవుట్ దేర్. సో
మీరు అడిగినట్టు ఇప్పుడున్న సిఎస్సిలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ నుంచి ఏఐ డేటా సైన్స్లో రోడ్ మ్యాప్ ఏంటంటే అలాంగ్ విత్ చూసింగ్ ద డిపార్ట్మెంట్, అలాంగ్ విత్ చూసింగ్ అ గుడ్ కాలేజ్, అలాంగ్ విత్ చూసింగ్ అ గుడ్ కోర్స్, వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అంటే నువ్వు ఎంత టైం అలొకేట్ చేస్తున్నావు ఆ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి, ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేసుకోవడానికి. సో దట్ ఐ థింక్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కెరియర్ రోడ్ మ్యాప్స్ దట్ ఐ సీ. యాక్చువల్గా మీరు చిన్న వయసులోనే 3 కంపెనీలు బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోతానే డిఫరెంట్గా ఆలోచించి కంపెనీలు ఎస్టాబ్లిష్ రంగంలోకి 3 కంపెనీల దాకా వచ్చారు చిన్న వయసులోనే. సో చాలామంది బీటెక్ స్టూడెంట్స్ బీటెక్ అయిపోతానే సాఫ్ట్వేర్ కోర్సులు అవి చేసి తర్వాత సాఫ్ట్వేర్ జాబ్స్ వేరే ఎలా ఆలోచిస్తారు. సో ఇట్లా డిఫరెంట్గా బిజినెస్ రంగంలోకి రావడానికి చాలా తక్కువ ఆలోచిస్తారు. దీనికి ప్రధాన రీజన్ ఏంటి సార్? అంటే చాలామంది ఏంటంటే, అంటే టు బి వెరీ ఆనెస్ట్, చాలామందికి రిస్క్ క్యాపిటల్ చాలా తక్కువ. అంటే ఇలాన్ మస్క్ని ఒక పలానా ఇంటర్వ్యూ, ఇలానే మీలాగా ఇలాన్ మస్క్ని ఇంటర్వ్యూ చేస్తూ నువ్వు ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి రీజన్ ఏంటి, మీరు ఇంత పెద్ద కంపెనీ టెస్లా అని కానీ ఇన్ని పెద్ద పెద్ద కంపెనీ స్థాపించడానికి మీ రీజన్ ఏంటి అసలు బిజినెస్లో అన్నప్పుడు తను ఒకటి అన్నాడు, ఫెయిల్యూర్ని మీ అందరికన్నా నేను ఎక్కువ తీసుకోగలుగుతాను, నాకు రిస్క్ క్యాపిటల్ చాలా ఎక్కువ. అదొక్కటే రీజన్ తోటి ఇంటర్వ్యూ ఎండ్ చేసేస్తాడు తను. సో దాని నుంచి మనకి ఏమర్థమైందంటే మెనీ స్టూడెంట్స్ టుడే రిస్క్ చేయడానికి చాలా భయపడతారు. మెయిన్ పేరెంట్స్ కూడా కంఫర్టబుల్ జాబ్ అంటే పేరెంట్స్ ప్రేమ, అది ఎక్కువ కష్టపడకూడదు, తొందరగా సెటిల్ అయిపోవాలి, ఇలాంటి సెంటిమెంట్స్ తోటి మనం ఏంటంటే కంఫర్టబుల్ జాబ్స్, సేఫ్ ఆపర్చునిటీస్, జాబ్కి వెళ్ళిపోతే ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది, రిస్క్ ఎందుకు. సో రిస్క్ క్యాపిటల్ అనేది చాలా తక్కువ ఇప్పుడున్న యంగ్స్టర్స్లో. కానీ వాట్ ఐ వాంట్ టు టెల్, ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇన్ మోడర్న్ డే వరల్డ్ ట్రూ ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ సాల్వింగ్ సంథింగ్ అరౌండ్ యూ. ఏదో కంపెనీకి, ఎవరో పెద్ద కంపెనీకి మనం పనిచేసే దానికన్నా మన ఇండియాలో, మన పరిసర ప్రాంతాల్లో, మన హైదరాబాద్లో చాలా ప్రాబ్లమ్స్ మన చుట్టూనే ఉన్నాయి. ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కేర్ కానీ, ప్రతి దానికి సొల్యూషన్ ఏంటి? మన పూర్వకాలంలో, మన తాతలు ముత్తాతల కాలంలో టెక్నాలజీ లేదు, అది సాల్వ్ చేయాలంటే కష్టపడి చాలా లేబర్ కావాలా. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఒక టెక్నాలజీని వాడి, అది 5 సంవత్సరాల ప్రాబ్లం కావచ్చు, 5 సంవత్సరాల నుంచి ఇది క్యూర్ అవ్వట్లేదు, దీనికి సొల్యూషన్, అది 6 monthsలో మనం సొల్యూషన్ డిరైవ్ చేయగలుగుతాం విత్ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ. సో స్టూడెంట్స్ డిఫరెంట్గా, అంటే నేను ఇది నా గురించి నేను నా లైఫ్లో చెప్పుకున్నాను. నేను ఇన్ని ప్రాజెక్ట్స్ ఏఐలో ఇంత నాలెడ్జ్ సంపాదించి నేను కంఫర్టబుల్గా నేను ఒక జాబ్కి అప్లై చేసుకుంటే వెరీ నైస్లీ, వెరీ గుడ్ ప్యాకేజ్ నాకు చాలా కంపెనీస్ ఆఫర్ కూడా చేశాయి. ఇప్పుడు ఎందుకు నేను జాబ్ తీసుకోలేదు? వాట్ ఈస్ మై విజన్ టువర్డ్స్ స్టార్టింగ్ బిజినెసెస్? వాట్ ఈస్ మై కోర్ యాంగిల్? ఎందుకు నేను బిజినెస్లో వెళ్ళానంటే, మన చుట్టూ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనము యూఎస్కి వెళ్ళిపోయి సెటిల్ అవుదాము, మనం కెనడా వెళ్ళిపోయి సెటిల్ అయిపోదాము, అక్కడ బాగుంటుంది అనుకుంటే మన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్, మనతో పాటు మన పుట్టబోయే పిల్లలు, వాళ్ళందరూ అవే ప్రాబ్లమ్స్ తోటి సర్వైవ్ అవుతారు. మనం కాకపోతే మనమే ఇది వేరే వాళ్ళు చేస్తారనుకుంటే ఎవరు రారు. సో ఐ టోల్డ్ మై సెల్ఫ్ దట్ వీ షుడ్ సాల్వ్ ఇట్. అండ్ ముందులాగా ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు, టెక్నాలజీ రెడీగా ఉంది. వీ కెన్ యూస్ టెక్నాలజీ సాల్వ్ బిగ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. పెద్ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్ టెక్నాలజీ తోటి ఈజీగా 6 monthsలో ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేయగలిగితే వీ కెన్ సాల్వ్ ఇట్. సో ఐ వాంట్ టు టేక్ దిస్ వెన్ యూ సాక్షి ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా వాట్ ఐ వాంట్ టు టెల్ స్టూడెంట్స్ ఇస్ థింక్ అబౌట్ ఆంటర్ప్రినర్షిప్. ఆంటర్ప్రినర్షిప్ అంటే ఏదో చాలా పెద్దది, ఇదేదో బిజినెస్ మనకి తెలియదు, మనకి స్కిల్స్ లేవని కాదు. ఆంటర్ప్రినర్షిప్ ఇస్ యాజ్ సింపుల్, ఫైండ్ అ ప్రాబ్లమ్, క్రియేట్ అ సొల్యూషన్, మేక్ అ బిజినెస్ అవుట్ ఆఫ్ ఇట్. 3-step ఫార్ములా. నా ఆంటర్ప్రినర్ కెరియర్కి నేను స్టార్ట్ చేసే ముందు నేను ఏం చేయాలి అంటే, ఆంటర్ప్రినర్షిప్ అంటే ఏంటి అంటే, నేను ఇదే నాకు నేను చెప్పుకున్నాను, ఫైండ్ అ ప్రాబ్లం. నీ పరిసర ప్రాంతాల్లో చూడు ఏ కష్టాలు ఉన్నాయి. అంటే ఎందుకంటే ఇప్పుడు అమెజాన్ కానీ ఇంత పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మన లైఫ్లో జరిగే ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేశారు. స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది. ఓకే, నాకు ఫుడ్ ఆర్డర్ కావాలి, నేను ఇప్పుడు నాకు కాలు ఇరిగింది, నేను బయటికి వెళ్ళలేను, ఎవరు వచ్చి తెచ్చి ఫుడ్ ఇస్తే కానీ నేను తినలేను. జొమాటో ఏం చేసింది, ఇంటికి డెలివరీ చేస్తామన్నాడు. ఊబర్ ఉంది, నేను ఇప్పుడు నాకు డ్రైవింగ్ రాదు, నాకు లైసెన్స్ లేదు, బయట నేను డ్రైవ్ చేయలేను, చలాన్ పడుతుంది, నేను బై మిస్టేక్ లర్నింగ్ లైసెన్స్ లేకుండా నేను కార్ తీస్తే, ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఊబర్ ఏం చేశాడు, హీ సాల్వ్డ్ ఇట్. మన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్నే చాలా పెద్ద కంపెనీస్ మనం అనుకునే సిల్లీ ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేసి కోట్ల వ్యాపారం చేస్తున్నారు. మనం ఎందుకు? ఇంకా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఎస్పెషలీ ఇండియా లాంటి కంట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యూఎస్ కానీ యూకే, ప్రతి కంట్రీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది మనము ఒక ముందడిగేసి దీనికి టెక్నాలజీని వాడి నేను సాల్వ్ చేయగలుగుతాను అంటే, మనం ఒక ఊబర్, మనం ఒక అమెజాన్, మనం ఒక స్విగ్గీ, మనం ఒక జొమాటో కూడా క్రియేట్ చేసే పొటెన్షియల్ మనకుంది. దీనికి ఏది అవసరం లేదు. యాస్పిరేషన్, కష్టపడే తత్వం, థింక్ అబౌట్ బోల్డ్ ఐడియాస్ని. అంటే చాలా పెద్ద ప్రాబ్లం ఎలా, టెక్నాలజీ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్
దీనికి ఈ క్వశ్చన్ని ఎండ్ చేసే ముందు నేను ఒక బిజినెస్ కాన్ఫరెన్స్లో కంపెనీ పేరు వద్దు కానీ ఒక మంచి సీఈఓ, పెద్ద సీఈఓ వచ్చి మాట్లాడుతున్నాడు. తను ఒక వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాడు. 10 years బ్యాక్ మనం ఒక ప్రాబ్లమ్ని డిఫైన్ చేసి దానికి టెక్నాలజీని అప్లై చేసి మనం దాన్ని బిజినెస్ తయారు చేసి ఆ బిజినెస్ పెద్దగా అవుతుంది. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ అవైలబుల్గా ఉంది, ప్రాబ్లమ్స్ని మనం వెతకాల. ముందేంటి 10 years క్రితం ప్రాబ్లమ్ని చూసి దీనికి ఈ టెక్నాలజీ వాడితే సాల్వ్ అవుతుంది అని చెప్పి మనం చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఒక రివర్స్ సైకిల్ నడుస్తుంది. టెక్నాలజీ అందరి చేతిలో ఉంది, అందరు టెక్నాలజీని క్రియేట్ చేయగలుగుతారు, అందరి దగ్గర స్కిల్ ఉంది, అందరి దగ్గర పొటెన్షియల్ ఉంది. బట్ ఏంటి ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తాడు కావాలా. దట్ ఈజ్ ఆంటర్ప్రినర్షిప్ ఇన్ 2025. ఈ నెక్స్ట్ 5 years స్టార్టప్స్ అనేవి ఇట్స్ అ వెరీ గుడ్ ఫీల్డ్. చాలా ఎక్స్పీరియన్స్. ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసి ఒక 5 years పనిచేస్తే 6 months ఇన్ స్టార్టప్ విల్ గివ్ యూ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, కోర్ ఎక్స్పీరియన్స్. దాంట్లో ఉండే ప్రాసెసెస్ కానీ వాళ్ళ సిస్టమ్స్ కానీ వాళ్ళ టెక్నాలజీ కానీ అన్నీ ఒక స్టార్టప్లో 6 months పనిచేస్తే మనకు అర్థమైపోతుంది. ఓకే, యూ విల్ ఫెయిల్, బట్ దాంట్లో వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇంకొక పెద్ద కంపెనీకి వర్క్ చేయడానికి నీకు ఆ నాలెడ్జ్ హెల్ప్ అవుతుంది. సో ఆంటర్ప్రినర్షిప్కి టెక్నాలజీస్ రెడీ, మన అందరికీ స్కిల్స్ ఉన్నాయి, మన అందరికీ ఏఐ తెలుసు, మన అందరికీ డేటా సైన్స్ తెలుసు, మన అందరికీ టెక్నాలజీ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అంత నాలెడ్జ్ ఉంది, ప్రతి పిల్లోడికి నాలెడ్జ్ ఉంది. బట్ నువ్వు ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయగలిగి ఆ టెక్నాలజీ దానికి అప్లై చేస్తే దట్ ఈస్ బిజినెస్. సార్ యాక్చువల్గా మరో ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఐఐటీలో చదివితేనే మంచి జాబ్ వస్తుంది, మంచి ప్యాకేజ్ వస్తుంది. సో నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్లో స్టేట్ లెవెల్లో ఉండే ఇంజనీరింగ్ కాలేజ్ చదివితే ఏదో కెరీర్ తక్కువ ఉందని అదొక భ్రమలో ఉంటారు సార్. ఐఐటీలో కాలేజీలకు ఇక్కడ నార్మల్ స్టేట్ లెవెల్ ఉండే కాలేజీలకు మధ్య వ్యత్యాసమే సార్. ఐ గెస్ ఫండమెంటలీ ఎన్నో ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఉంది. ఈవెన్ నేను ఈవెన్ మా పేరెంట్స్ కూడా నన్ను ఎంసెట్ జేఈ మెయిన్స్ చదవమని చెప్పి పలానా కాలేజ్లో జాయిన్ చేసి నాకు జేఈ మెయిన్స్ నేను క్రాక్ చేయలేదు. వాళ్ళకు కూడా ప్రిన్సిపల్ చెప్పింది ఏంటి, ఐఐటీలో వస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది. చాలామంది పేరెంట్స్కి తెలియదు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఐఐటీకి మన పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ డిఫరెన్స్ ఏంటి? ఇట్ ఈజ్ ఓన్లీ ఈకో సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక మెకానికల్ ఇంజనీర్, నేను మర్సిడీస్ బెంజ్ లాంటి కంపెనీకి పనిచేయాలనుకుంటున్నాను. సింపుల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మర్సిడీస్ బెంజ్కి పనిచేయాలనుకుంటున్నాను, మెకానికల్ ఇంజనీర్. నాకు చాలా కార్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడు ఉన్న పిల్లలకి చాలామంది కార్స్ కానీ F1 రేసింగ్ కానీ ఇవన్నీ చాలా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్. వాళ్ళకి F1 రేస్ చూస్తూ ఉంటారు, మ్యాక్స్ వెర్స్టాపెన్, దాని తర్వాత లూయిస్ హ్యామిల్టన్, అందరూ చాలా సెలబ్రిటీస్, చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్, చాలా నాలెడ్జ్ కూడా ఉంది మన వాళ్ళకి. F1 రేసింగ్లో ఇంజన్స్ ఏంటి, కార్స్, ఏరోడైనమిక్స్ ఇవన్నీ మాట్లాడతారు. బట్ వాట్ ఈజ్ ఐఐటీ, వాట్ ఈజ్ ఇంజనీరింగ్ కాలేజ్? సింపుల్ డిఫరెన్స్ చెప్తాను. మన ఇంజనీరింగ్ కాలేజ్లో మెకానికల్ డిపార్ట్మెంట్ తీసుకొని జాయిన్ అయితే మన మెకానికల్ ల్యాబ్లో ఒక కార్ ఇంజన్ ఓపెన్ గుంచి వెళ్ళి ఆ కార్ ఇంజన్ డిస్మాటిల్ చేసేసి పిస్టన్స్ అన్ని తీసేసి నువ్వు మళ్ళీ ఆ పిస్టన్స్ అన్ని పెట్టి ఆ ఇంజన్ని నీకు ఎలా కావాలో అలా ట్యూన్ చేసుకో అంటే రిసోర్స్ ఉండదు. ఐఐటీలో ఏముంటుంది? దే విల్ హ్యావ్ అ ల్యాబ్ వేర్ దే విల్ హ్యావ్ ద ఇంజన్స్, డిఫరెంట్ కార్స్, నాలెడ్జ్, రిసోర్స్ ఉంటుంది. బట్ ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఐఐటీస్కి మంచి రిసోర్స్ ఉంటుంది, మనకు ఐఐటీ నో, కోర్స్ బట్టి డిఫరెన్స్ ఉంటుంది. నువ్వు కంప్యూటర్ సైన్స్కి నువ్వు ఐఐటీకి అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఐఐటీలో చెప్పే నాలెడ్జ్ నీకు గూగుల్లో కూడా దొరుకుతుంది. పేరెంట్స్ ఎందుకు ప్రెజర్ చేస్తున్నారు? ఐఐటీకే వెళ్ళు, అక్కడ ఇట్ జస్ట్ ఈకో సిస్టమ్. అండ్ కొన్ని ఐఐటీస్కి ఒక ఈకో సిస్టమ్, కొన్ని రిసోర్సెస్ ఉంటాయి. ఆ రిసోర్సెస్ ఏ డిపార్ట్మెంట్కి నా కాలేజ్లో రిసోర్సెస్ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్కి ఐఐటీలో రిసోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, క్లైమేట్ చేంజ్ మీద నేను వర్క్ చేయాలనుకుంటున్నాను. ఆనెస్ట్లీ మన పరిసరాల ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజ్ క్లైమేట్ చేంజ్ మీద వర్క్ చేసుకోవడానికి ల్యాబ్స్ ఏమీ లేవు. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్స్, ఐటీ ల్యాబ్, మెకానికల్ డిపార్ట్మెంట్ ఇవి ఉన్నాయి. బట్ క్లైమేట్ చేంజ్ మీద వర్క్ చేయాలని బట్ దానికి సపరేట్ ల్యాబ్స్ లేవు. ఐ వాంట్ టు వర్క్ ఇన్ న్యూక్లియర్ ఫ్యూజన్. ఫర్ ఎగ్జాంపుల్, నేను న్యూక్లియర్ ఫ్యూజన్ మీద వర్క్ చేయాలనుకుంటున్నాను. బట్ మన ఇంజనీరింగ్ కాలేజ్లో న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్స్ కానీ ఆ ల్యాబ్స్ ఉన్నాయా? లేవు. ఐఐటీస్లో ఉంటాయి. బట్ అదేవిధంగా నువ్వు జస్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పైథాన్ నేర్చుకోవాలంటే నువ్వేమీ ఐఐటీకి వెళ్ళాలని అవసరం లేదు. నువ్వు నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ చదివి ఎంసెట్లో వచ్చిన ర్యాంక్ జాయిన్ అయ్యి ఆన్లైన్లో నేర్చుకుంటే ఐఐటీకి ఉన్నంత క్వాలిటీ ఆఫ్ నాలెడ్జ్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక్కడ దొరుకుతుంది. మెచ్యూరిటీ ఏంటంటే చాలామంది పేరెంట్స్ తెలియదు. అంటే వై ఐఐటీ అంటే నువ్వు ఏం కావాలి నీకు లైఫ్లో, నీకు ఇంజనీరింగ్ నుంచి నీకు ఏం కావాలా, నీకు నాలెడ్జ్ కావాలా. ఐఐటీస్కి ఏంటి, ఆ కట్ ఆఫ్ ర్యాంక్ బట్టి బ్రైట్ మైండ్స్ చుట్టూ ఉంటారు. సో మోస్ట్ ఐఐటీస్ చూసుకుంటే మీరు ఐఐటి ఖరగ్పూర్లో 4th year అవ్వగానే 4 ఫ్రెండ్స్ కలిసి స్టార్టప్ పెట్టేస్తారు. ఇప్పుడు నువ్వు ఇంజనీరింగ్ కాలేజ్కి లోకల్ ఫ్రెండ్స్ తోటి జనరల్గా నేను ఆడుతూ పాడుతూ గడపాలనుకుంటే నీకు ఐఐటీ అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ లైక్ మైండెడ్ పీపుల్, నాకున్న ఆస్పిరేషన్కి తగ్గట్టు నాకు కావాలి రైట్ మైండ్ సెట్ ఆఫ్ పీపుల్, వాళ్ళతో కలిసి ఏదో స్టార్ట్ చేయొచ్చు, షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ కావాలంటే ఐఐటీకి వెళ్ళాలి.
అల్యూమినియం నెట్వర్క్. సో మెయిన్ ఏంటంటే ఫండమెంటల్ కీ వర్డ్ ఏంటంటే ఈ క్వశ్చన్కి ఈకో సిస్టమ్. ప్రతి కాలేజ్కి ఒక ఈకో సిస్టమ్ ఉంటుంది. దాంట్లో ఏ సబ్జెక్టు మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు, ఆ సబ్జెక్టు డొమైన్ ఎక్స్పర్ట్స్ ఎవరు, ఆ చుట్టూ ఎలాంటి ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళకి ఆ కాలేజ్కి ఏ రిసోర్సెస్ ఉన్నాయి, నీకేం కావాలో దాన్ని బట్టి నువ్వు డిసైడ్ అవ్వాలా. నార్మల్ కాలేజ్ బెటరా, నాకు ఐఐటీ బెటరా అని. ఐఐటీ కావాల్సుకుని నువ్వు డిపార్ట్మెంట్ డిసైడ్ అయితే దానివల్ల యూజ్ ఏమి ఉండదు. ఐఐటీ ఈజ్ యాజ్ ఈక్వల్ యాజ్ అ నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇప్పుడు మా కంపెనీలో రెగ్యులర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తాడు, అదే శాలరీకి ఐఐటీ గ్రాడ్యుయేట్ కూడా మా కంపెనీలో పనిచేస్తున్నాడు. డిఫరెన్స్ ఏంటి వాళ్ళిద్దరిలో? ఇస్ నో డిఫరెన్స్ ఫర్ మీ పర్సనల్గా నన్ను అడిగితే. బట్ ఈకో సిస్టమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నీకేం కావాలో దాన్ని బట్టి ఐఐటీయా రెగ్యులర్ కాలేజా. పేరెంట్స్ షుడ్ నాట్ ప్రెషర్. హై ర్యాంక్ వస్తే ఎన్ఐటీ వస్తేనే కొడుకు చదివినట్టు, లేదంటే చదువు అబ్బనట్టు. నో, అసలు మీరేం చేయాలనుకుంటారు ఫస్ట్? మీ కొడుకు నుంచి నీకేం కావాలా? మంచి కాలేజ్ ఏంటి? వాట్ ఈజ్ అ గుడ్ కాలేజ్? మీ కొడుకు సబ్జెక్ట్ బట్టి, మీ కొడుకు డివిజన్ బట్టి, డిపార్ట్మెంట్ బట్టి, ఈ డిపార్ట్మెంట్కి మన లోకల్ కాలేజెస్లో రీసోర్సెస్ ల్యాబ్స్ లేవు అన్న పరిస్థితిలో యూ షుడ్ గో ఫర్ బిగర్ ఐఐటీ. దానికి రిసోర్స్ ఉంది. లేదు రెగ్యులర్ అన్నప్పుడు నీకు ఐఐటీ అనవసరంగా ప్రెషర్ పెట్టి, అనవసరంగా జేఈ మీన్స్ అనవసరంగా యూనో ఇవన్నీ ప్రెషర్ పెట్టి పిల్లల్ని కొంచెం బ్రెయిన్ ఫ్రై చేసేసి ఆస్పిరేషన్ క్రియేట్ చేసేసి అవ్వకపోతే యూనో దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ అని డిప్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. మెయిన్ పేరెంట్స్ షుడ్ థింక్ మా కొడుకు గోల్ ఏంటి, మా కొడుకు ఏం చేయాలనుకుంటున్నాడో దాన్ని బట్టి పేరెంట్స్ షుడ్ స్పెండ్ సమ్ టైం. ఇప్పుడు ఓకే పలానా కాలేజీ ఇంటి దగ్గర కోంపల్లిలో ఉంది, లేదంటే బంజారాహిల్స్లో ఉంది, లేదంటే ఐఎస్బి ఉంది. సో మన కొడుకు డివిజన్కి ఈ కాలేజ్లో రిసోర్సెస్ ఉన్నాయి, వెరీ గుడ్, జాయిన్. ఐఐటీ అవసరం లేదు. సో ఐఐటీ రెగ్యులర్ ఇంజనీరింగ్ కాలేజ్ డిఫరెన్స్ ఏంటంటే ఈకో సిస్టంలో నీకేం రిసోర్సెస్ కావాలా, ఆ రిసోర్సెస్ నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్లో దొరుకుతాయంటే నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ బెస్ట్. నీకు ఈ రిసోర్సెస్ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ దొరకవు, ఐ నీడ్ దీస్ ల్యాబ్స్, నేను చేసే రీసెర్చ్కి నాకున్న ఆస్పిరేషన్కి నాకు బెటర్ ఈకో సిస్టమ్ కావాలంటే దెన్ గో ఫర్ ఐఐటీ. దట్స్ ది ఓన్లీ డిఫరెన్స్. సార్ యాక్చువల్గా ఇటీవల కాలంలో టాప్ 10 కాదు టాప్ 20 ఇలా టాప్ అనే పదం ఎక్కువగా అనిపిస్తుంది. సో ఈ టాప్ అంటే స్టూడెంట్స్ కూడా వెళ్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా వెళ్తున్నారు. సో ఇది ఎంతవరకు సమంజసం? ఇది నాకు తెలిసి టాప్ అంటూ ఏం లేదండి. దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ టాప్. ఏది టాప్ కాదు. ప్రతి కాలేజ్లో ప్రతి ప్రొఫెసర్, నాకు ప్రొఫెసర్స్ అంటే చాలా ఒక సాఫ్ట్ హార్ట్. ఎందుకంటే టీచింగ్ అనేది ఈజీ ప్రొఫెషన్ కాదు, వాళ్ళు జాబ్ కూడా చేసుకోవచ్చు. బట్ వచ్చి చెప్తున్నారంతే, ఎవ్రీ కాలేజ్ విల్ హ్యావ్ ప్రొఫెసర్స్, ఎవ్రీ ప్రొఫెసర్ గోల్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, ఐ హ్యావ్ టు షేర్ నాలెడ్జ్. ఇప్పుడు టాప్ కాలేజ్కి నార్మల్ కాలేజ్కి ప్రొఫెసర్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరే నాకు చెప్పండి, డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఏం లేదు. టాప్ కాలేజ్లో ప్రొఫెసర్ ఒకటే గోల్, స్టూడెంట్స్కి నేను చదువు చెప్పాలని. గవర్నమెంట్ కాలేజ్లో ప్రొఫెసర్ గోల్ ఒకటే, చదువు చెప్పాలని. ఇప్పుడు టాప్కి నార్మల్కి డిఫరెన్స్ ఏముంది? ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇట్స్ జస్ట్ మార్కెటింగ్ అంతే. ఇట్స్ జస్ట్ మార్కెటింగ్. వాళ్ళ బిజినెస్, అది బిజినెస్ రూల్. అది బిజినెస్లో మీరు సర్వైవ్ అవ్వాలంటే మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకోవాలి. మార్కెట్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను ఐఎమ్ ద ఇండియాస్ టాప్ ఆంటర్ప్రెనర్ అని చెప్పుకుంటేనే నాకు కొన్ని క్లయింట్స్ వస్తారు బయట, నన్ను వేరే బిజినెస్ అడుగుతారు మా బిజినెస్లో వర్క్ చేయండి. నేను మార్కెట్ చేసుకోలేదు అనుకోండి, ఐఎమ్ గుడ్ ఆంటర్ప్రెనర్, ఐఎమ్ టాప్ ఆంటర్ప్రెనర్ ఇండియా అని, నాకు బిజినెసెస్ రావు. సో ఇట్స్ జస్ట్ మార్కెటింగ్. ప్రతి కాలేజ్లో ఇట్స్ సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవే 4 గోడలు, అవే 60 మంది స్టూడెంట్స్ క్లాస్లో, అదే ప్రొఫెసర్, ఏది మారదు. టాప్ ఏంటంటే నువ్వు టాపా కాదని డిసైడ్ అవ్వాలి ఫస్ట్, కాలేజ్ కాదు. నీకు టాప్ నాలెడ్జ్ ఉందా లేదా, నీకు టాప్ స్కిల్ ఉందా లేదా, అలా ఆలోచించాలి. టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏముండదు, టాప్ స్టూడెంటా కదా, అది డిఫరెన్స్. టాప్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తే బికాజ్ గవర్నమెంట్స్ కాలేజ్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళు ఉన్నారు, టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకుని జాబ్ లేకుండా కూడా ఉన్నారు. అప్పుడు టాప్ కాన్సెప్ట్ ఏంటి అసలు? మరి టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే టాప్ కెరియర్ కూడా టాప్ ఉండాలి కదా, బట్ కెరియర్ టాప్ లేవు పెద్ద పెద్ద కాలేజెస్లో. డిఫరెన్స్ ఇస్ నో టాప్ ఇంజనీరింగ్ కాలేజ్, టాప్ స్కిల్స్. నీకు టాప్ స్కిల్స్ ఉన్నాయా లేదా, మార్కెట్ స్టాండర్డ్ కన్నా ఆ 60 మంది ఆ క్లాస్ రూమ్లో నువ్వెంత డిఫరెంట్, వాళ్ళకున్న నాలెడ్జ్కి నీకున్న నాలెడ్జ్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్. నువ్వు టాప్ ఉంటే అప్పుడు ఇంజనీరింగ్ టాప్ ఉంటుంది. సో దేర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ టాప్ కాలేజ్, నార్మల్ కాలేజ్ అంతే. యాక్చువల్గా బెస్ట్ బీటెక్లో బెస్ట్ బ్రాంచ్ అంటే ఏమంటారు సార్? ఇప్పుడు ఏంటంటే బెస్ట్ బ్రాంచ్ ఏమంటే పడుతుంటారు. సో బెస్ట్ బ్రాంచ్ అంటే మీరేమని చెప్తారు? అంటే నేను బిజినెస్లో ఉన్నాను కాబట్టి నాకు మల్టిపుల్ బిజినెసెస్ ఉన్నాయి. ఏఐ రిలేటెడ్ ఉన్నాయి, మెకానికల్ రిలేటెడ్ ఉంది, ఈసీ రిలేటెడ్ ఉన్నాయి. సో నేనేమంటానంటే దేర్ ఈజ్ నో పర్టిక్యులర్ బ్రాంచ్. ఇంజనీరింగ్ ఈజ్ ఇంజనీరింగ్ అంతే. సిఎస్సిలో ఇంజనీరింగ్ ఉంది, ఈసీలో ఇంజనీరింగ్ ఉంది, మెకానికల్లో ఇంజనీరింగ్, ప్రతి బ్రాంచ్ బ్యూటిఫుల్ బ్రాంచ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని కంపెనీస్ చెప్తాను మీకు, నాకు మన ఇద్దరం బాగా అర్థం చేసుకోవడానికి. టెస్లా ఉంది. టెస్లా అవ్వడానికి కోర్ బ్రాంచ్ ఏంటి? మెకానికల్. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ మెకానికల్ అనుకోండి, జనరలైజ్ చేద్దాం. ఆటోమొబైల్ అదంతా డిఫైన్ చేయడం, బట్ జనరల్ మెకానికల్. అదే ఇలాన్ మస్క్ ఇంకొక కంపెనీ కూడా ఉంది, స్పేస్ ఎక్స్ అనేది. అదేంటి? ఏరోసైన్స్ ఇంజనీరింగ్. మనకు తెలిసిన 2 కంపెనీస్లోనే 2 టాప్ బ్రాంచెస్ డొమైన్స్.
అదే ఇలాన్ మస్క్కి ఓపెన్ ఏఐ అని ఇంకో కంపెనీ ఉంది, శామ్ ఆల్ట్మన్ది ఏఐ కంపెనీ, అది సిఎస్సి. మన చుట్టూ ఉన్న కంపెనీసే ప్రతి కంపెనీ ఒక కోర్ డిపార్ట్మెంట్ మీద బేస్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు మనము ఓపెన్ ఏఐ పెద్ద కంపెనీ అంటామా, అమెజాన్ చిన్న కంపెనీ అంటామా, టెస్లా పెద్ద కంపెనీ అంటామా, లేదంటే మనము స్పేస్ ఎక్స్ చిన్న కంపెనీ అంటామా, అన్ని పెద్ద కంపెనీలే. ప్రతి కంపెనీ ఒక డిపార్ట్మెంట్ మీద బేస్ అయి ఉన్నాయి. మన సోకాల్డ్ మన చుట్టూ ఉన్న ఆంటర్ప్రినర్స్, మన చుట్టూ ఉన్న బిజినెస్ పీపులే, మన చుట్టూ ఉన్న ఆర్ ఒక స్ట్రేజ్ అంబానీ ఉన్నాడు, పెట్రోలియం. అసలు ఇంజనీరింగ్లో అసలు దాని గురించి ఎవరు మాట్లాడరు. పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ గురించి మీకు తెలిసి ఎవరన్నా తీసుకుంటారా? పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ అనేది చాలా తక్కువ. అంబానీ ఎట్లయినా అంబానీ అదే బిజినెస్ కదా వాళ్ళది. దాంట్లో ఎంత నాలెడ్జ్ ఉంటే వాళ్ళు అంత పెద్ద బిజినెస్ పెట్టుంటారు వాళ్ళు, అంతే కదా. సో ప్రతి బిజినెస్, మన చుట్టూ ఉన్న వాళ్ళ ప్రతి బిజినెస్ ఒక కోర్ డిపార్ట్మెంట్ మీద బేస్ అయి ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్ బ్యూటిఫుల్ డిపార్ట్మెంట్స్. బట్ ఏంటంటే నీ ప్యాషన్ ఏ డిపార్ట్మెంట్లో ఉంది. చిన్నప్పుడు ఒక రిమోట్ కార్ పేరెంట్స్ గిఫ్ట్ ఇస్తే దాన్ని ఓపెన్ చేసేసి కొన్న 2 రోజులకి దాన్ని ఓపెన్ చేసేసి దాని వైర్లన్నీ పీకేస్తే అది ఈసీ. యాజ్ సింపుల్ యాజ్ అది ఈసీ, అంతే. చిన్నప్పుడే ఫాదర్ ల్యాప్టాప్ ఇంటికి తీసుకొచ్చినప్పుడు దాంట్లో ఒక వెబ్సైట్ డిజైన్ చేస్తే అది సిఎస్సి. ఓకే, చిన్నప్పుడే పాడుబడిన సెకండ్ హ్యాండ్ కార్ ఇంట్లో ఉంది వాడట్లేదంటే దాన్ని బానెట్ ఓపెన్ చేసేసి వైర్లు బీకేసి దాని టైర్లు తీసి దాని బ్రేక్ ప్యాడ్స్ ఎలా ఉన్నాయి, దాని ఇంజనీర్, అది మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్. సో నీ ప్యాషన్ ఎక్కడ ఉంది? నువ్వు చిన్నప్పుడు ఏం చేసావు? నీకు చిన్నప్పటి నుంచి ఏది ఇంట్రెస్ట్? నువ్వు ఏం చేస్తూ పెరిగావు? అది నీ ప్యాషన్. ఆ ప్యాషన్కి రిలేటెడ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ స్టార్ట్ అవుతుంది నీ లైఫ్. సో పర్టిక్యులర్ ఇది బెస్ట్ అంటే బయట చెప్తారు చాలామంది, చాలా డిపార్ట్మెంట్స్కి చాలా ఓవర్ సాచురేట్ చేసేసి, నాకు తెలిసి హైదరాబాద్లో, ఎస్పెషల్లీ హైదరాబాద్లో, తెలుగు స్టేట్స్లో చాలా సాచురేట్ చేసేసి ఓవర్గా మాట్లాడింది సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. మనం అనవసరంగా దాన్ని ఎలివేట్ చేస్తే డొనేషన్స్ పెరిగిపోతాయి. పేరెంట్స్కి అర్థం కాదు ఇది. ఇఫ్ యూ ఆర్ ఎలివేటింగ్ సంథింగ్ దట్ క్రియేట్స్ అ హయ్యర్ డిమాండ్, సప్లై తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఏఐ సిఎస్సి బాగా ఒక పాయింట్ ఆఫ్ టైంలో సిఎస్సి డొనేషన్ అనేది మెడికల్ సీట్ అంత డొనేషన్ వరకు వెళ్ళింది ఒక పాయింట్లో. మీకు మనకు అందరికి తెలుసు, చూసే వాళ్ళందరికీ కూడా తెలుసు మెడికల్ సీట్ ఎంత కష్టమో సిఎస్సి సీట్ అంత కష్టమయ్యేది. బట్ వాట్ ఈస్ సిఎస్సి టుడే? వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ టుడే? కంప్యూటర్ సైన్స్ చేసి నాన్ ఐటీలో కాల్ సెంటర్ ప్రాసెస్, కస్టమర్ సపోర్ట్ ప్రాసెస్ చేసుకోవడం తప్ప సిఎస్సి చేసి వాళ్ళు ఏం చేయట్లేదు. సో దెర్ ఇస్ నో టాప్ బ్రాంచ్, దెర్ ఇస్ నో ఫేవరెట్ బ్రాంచ్. నీ ప్యాషన్ ఏది ఉంటే అదే బ్రాంచ్ అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సాక్షి ఎడ్యుకేషన్.